నా పేరు మొహమ్మద్ ఫిరోజ్ ఖాన్, మాది తిమ్మాజిపేట మండల్, తిమ్మాజిపేట లోకలే అండి. మా బాబుకు 9 months బ్యాక్ కిడ్నీస్లో ఇన్ఫెక్షన్ వచ్చేసి వానికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. అప్పుడు మేము హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్తే మేమేమనుకున్నామంటే 2-3 లక్షల ట్రీట్మెంట్ అయిపోతుంది, ఇంటికి రావచ్చు కదా అని అనుకుని హాస్పిటల్కి జాయిన్ అయినాక వాళ్ళు మా బాబుది కండిషన్ సీరియస్ అయిపోయింది. వాళ్ళు ఐసీయూలో జాయిన్ చేసేసి వెంటిలేటర్ మీద జాయిన్ చేసి పెట్టేసారు. అప్పుడే నేను ఎమ్మెల్యే సార్కి మా ఊరు నాయకుల ద్వారా వాళ్ళకి సంప్రదించినప్పుడు ఎమ్మెల్యే గారు ఉండి, నువ్వు నిమ్స్కి వెళ్ళిపో, నీకు 10 లక్షలు కాకపోతే 15 లక్షలు ఎల్ఓసి కానీ నేను నీకు ఇప్పిస్తాను, నువ్వు ఆ ప్రైవేట్ హాస్పిటల్ వద్దు అని అంటే కూడా కొంచెం నా బాబు మీద నాకు మమకారంతో నేనేం చేశానంటే, నాకు అరే అక్కడ వెళ్దాంలే, ట్రీట్మెంట్ అవుతుంది కదా, తక్కువ అవుతుంది కదా అనే ఉద్దేశంతో నేను అక్కడి నుంచి ఇక్కడనే ఉన్నాను. కానీ ఒకటేసారి నాకు 28,50,000 బిల్ అయింది నాది. ఇంకా సార్ వచ్చి కూడా నాకు సంప్రదించారు. సార్ వచ్చి 50,000 రూపాయలు నాకు నగదుగా అక్కడ హాస్పిటల్లో ఇచ్చి అక్కడ ఉన్న డాక్టర్లతోటి మాట్లాడి అసలు పొజిషన్ ఏంది, క్రిటికల్ కండిషన్ ఏంది, బాబుకి ఇన్ని రోజుల నుంచి వెంటిలేటర్ మీద, ఐసీయూ మీద, డయాలసిస్ మీద ఎట్లా పెట్టారు, ఏంది ప్రాబ్లం అని గట్టిగా వాళ్ళకి నిలదీసే వరకు అప్పుడు వాళ్ళు డాక్టర్లు ఏం చేశారంటే ఫ్యాక్ట్ ఉన్నది చెప్పేసారు. ఏమని అంటే, సార్ బాబుది కండిషన్ చాలా క్రిటికల్ ఉంది, ఒక 1 day 2 days సార్, ఇంకా మాదేముంది సార్, మేము వాళ్ళు పెట్టమంటే మేము పెట్టుకుంటున్నాం హాస్పిటల్లో అంటే ఇమీడియట్లీ సార్ ఉండి నాకు పక్కకు పిలిచి, వద్దురా నేను గాంధీలో మాట్లాడి నీకు అక్కడ ఐసీయూలో అదే వెంటిలేటర్లో నీకు జాయిన్ చేపిస్తా, అదే వెంటిలేటర్ మీద ఉంటారు అని చెప్తే నేను అక్కడికి సార్ మాట మీద నేను గాంధీకి వెళ్ళిపోయినా. ఇంకా 2 days తర్వాత మా బాబు ఎక్స్పైర్ అయిపోయిండు. 28,50,000 రూపాయలు నేను ఆర్థికంగా కూడా మొత్తం కోల్పోయినా, మానసికంగా కూడా నేను మొత్తం కోల్పోయినా. ఇటువంటి టైంలో నాకు ఎమ్మెల్యే గారు చాలా హెల్ప్ చేసి ఆ బిల్స్ తీసుకురా అని చెప్పి మా ఊరు నాయకుల ద్వారా నాకు పిలిపించారు. నేను ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చిర్రు. అదేవిధంగా మా ఇంటికి కూడా వచ్చి నన్ను పరామర్శించారు. వారం రోజుల తర్వాత మా బాబు ఎక్స్పైర్ అయిన వారం రోజులకు నా ఇంటికి వచ్చి పరామర్శించి, అదేవిధంగా మా నాయకుల ద్వారా నాకు ఆ బిల్స్ తీసుకొని రా అని చెప్తే నేను ఆ బిల్స్ తీసుకొని వెళ్ళినాను. 28,50,000 రూపాయలకు ఈరోజు నాకు 5 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి ద్వారా నాకు అందించడం జరిగింది. ఆయన చేసిన ఇటువంటి సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. సహాయం చేసిన చేతుల్ని ఎప్పుడు మర్చిపోవద్దు.